వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాలను మూసివేయాలన్న బాలల హక్కుల సంఘం ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే. అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకు భారత్ ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకంపై ఎంయూఎల్లో ప్రతిష్టంభన. జై శ్రీరామ్ అనాలంటూ విద్యార్థుల బలవంతం, దళిత బాలుడిపై దాడి. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి. కాగజ్ నగర్లో గొర్రెలను ఢీకొన్న రైలు, 180 జీవాలు మృతి. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని బెదిరింపులు. లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 2464కు చేరుకుంది. విద్యా హక్కు చట్టాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాలను మూసివేయాలన్న బాలల హక్కుల సంఘం ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, త్రిపుర ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు నిలిపివేసింది. అలాగే గుర్తింపు లేని మదర్సాలలో, అలాగే ప్రభుత్వ ఎయిడెడ్ మదర్సాలలో చదువుతున్న ముస్లిమేతర విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ ఏడాది జూన్ 7, జూన్ 20 తేదీల్లో జారీ చేసిన బాలల హక్కుల సంఘం ఆదేశాలపై చర్య తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వును సవాల్ చేస్తూ జమియాత్ ఉలామా ఈ హింద్ దాఖలు చేసిన ఒక పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మస్థానం ఈ పిటిషన్ను పరిగణలోకి తీసుకుని 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు రాష్ట్రాలు జారీ చేసే ఉత్తర్వులు కూడా నిలిపివేయాలని కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాదు, పిటిషన్లో పక్షాలుగా ఉత్తరప్రదేశ్, త్రిపుర కాకుండా మిగతా రాష్ట్రాలను చేర్చడానికి జమాతే ఉలామా ఏ హింద్కు సుప్రీంకోర్టు అనుమతిని మంజూరు చేసింది. యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004ను కొట్టివేయాలని అలహాబాద్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్సిపిసిఆర్ తన అఫిడవిట్లో సరైన విద్యను పొందాలనే పిల్లల ప్రాథమిక హక్కును తీర్చడంలో మదర్సాలు విఫలమవుతున్నాయని పేర్కొంది. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పాలస్తీనాకు బదులు ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆరోపించారు. ఇజ్రాయెల్ మన దేశంలో అధికారంలో ఉన్నవారు కవల సోదరులని ముఖ్యమంత్రి అన్నారు. ఒకరేమో జియోనిస్టులైతే మరొకరు సంఘ్ పరివార్, ఈ రెండింటికి తేడా లేదు అని విజయన్ అన్నారు. నిన్న కన్నూరులో సిహెచ్ కన్నారాం సంస్మరణ బహిరంగ సభలో పినరయ్ విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కేరళ ముఖ్యమంత్రి ఇజ్రాయెల్ చర్యలు పదే ఖండించారు. ఆదివారం తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై తటస్థ వైఖరిని ఎంచుకుంటుందని విమర్శించారు. పాలస్తీనాపై యుద్ధాన్ని ఆపాలని, గాజా నుండి వైదొలగాలని యుఎన్లో చాలా దేశాలు ఇజ్రాయెల్ను కోరాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి కొన్ని దేశాలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నాయి. మనం ఎక్కడున్నాం? గొప్ప చరిత్ర కలిగిన మన దేశం ఎక్కడుంది? తటస్థత పేరుతో ఓటింగ్లో పాల్గొనడం మానేస్తున్నాం. మేము పాలస్తీనాతో లేము. పాలస్తీనాపై దాడిని ఆపమని అడుగుతున్న గ్రూపులోనూ మేము లేము. దాని అర్థం మన దేశం మరొక వైపు నిలబడింది అని సీఎం విజయన్ వాపోయారు. ఇటలీ వంటి అనేక దేశాలు ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించుకున్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ అలా చేయలేదని విజయన్ ఆరోపించారు. ఇజ్రాయెల్తో ఎక్కువగా ఆయుధ వ్యాపారం చేసే దేశం మనది. ఇజ్రాయెల్ కోరుకునే ఆయుధాలను తయారు చేసే దేశంగా భారత్ మారిందని ముఖ్యమంత్రి అన్నారు. పాలస్తీనాలో జరుగుతున్నది యుద్ధం కాదని, మారణ హోమాన్ని పినరయ్ విజయన్ పునరుద్ఘాటించారు. అవతల వైపు కూడా తగినంత ఆయుధాలు ఉన్నప్పుడే దాన్ని యుద్ధం అంటారు. ఇది ఏకపక్ష దాడి. పాలస్తీనాను నాశనం చేయడానికి ఇజ్రాయెల్ బయలుదేరిందని కేరళ సీఎం వాపోయారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకంపై మహావికాస్ ఆఘడిలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో మిత్రపక్షాలైన కాంగ్రెస్, శివసేన, యూబీటీ,
ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్తో సమావేశ చర్చలు జరిపాయి. ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత 1 లేదా 2 రోజుల్లో సీట్ల భాగస్వామ్య ఒప్పందం కుదిరితే అవకాశం ఉందని మహావికాస్ అఘాడీ వర్గాలు ఆదివారం తెలిపాయి. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 22న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. కొన్ని సీట్ల విషయంలో ఎంవీవే మిత్రపక్షాల మధ్య విభేదాలు, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేల్, శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ మధ్య మాటల యుద్ధంగా మారాయి. దీనిని మీడియాలో బ్రేకింగ్ పాయింట్గా చూపొద్దని ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ నాయకుడు నసీం ఖాన్, శివసేన యూబీటీ నాయకులు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ అని పరబ్, ఎన్సీపీ నాయకులు అనిల్ దేశ్ముఖ్లు ముంబైలోని వైబీ చౌహాన్ సెంటర్లో ఉన్న శరద్ పవార్ను కలిశారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏ పార్టీ నుంచి అభ్యర్థిని ఇవ్వగలదో నిర్ణయించడానికి ఎంవీఏ మిత్రపక్షాల మధ్య చర్చలు 10 నుండి 12 సీట్ల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి అని వారు చెప్పారు. మిగిలిన 10% సీట్లపై ఏకాభిప్రాయం సాధించేందుకు చర్చలు జరుగుతున్నాయని నసీం ఖాన్ పీటీఐకి తెలిపారు. శరద్ పవార్ ఎంవీఏ కన్వీనర్ కావడంతో మేము అతన్ని కలుసుకొని చర్చలు జరిపామని ఖాన్ చెప్పారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ జేడీయూ నేత కపిల్ పాటిల్ ఢిల్లీలో కాంగ్రెస్లో చేరారు. 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆదివారం బీజేపీ ప్రకటించిన తర్వాత ఎన్సీపీ ఎస్పీ అధికారిక ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో కుంకుమ పార్టీ రాజవంశీకులను రంగంలోకి దించిందని పేర్కొన్నారు. వంశపారంపర్య రాజకీయాలపై బీజేపీకి నమ్మకం లేదని భావించేవారు జాబితా చదివిన తర్వాత ఇబ్బంది పడతారని వ్యంగ్యాత్మకంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కుమార్తె శ్రీజయ చౌహాన్ సొంత గడ్డ బోకర్ నుండి అరగంటం చేస్తారు. యూపీఏలోని కాన్పూర్లో జై శ్రీరామ్ అనాలంటూ 16 ఏళ్ల దళిత బాలుడిపై కొందరు విద్యార్థులు బలవంతం చేసి దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో పోస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన విద్యార్థి బిఆర్ అంబేద్కర్ చిత్రాలను కలిగి ఉన్న ఇన్స్టాగ్రామ్ స్టేటస్ చూసి విద్యార్థుల బృందం అతనిపై దాడి చేసిందని ఆరోపించారు. ఆ తర్వాత విద్యార్థిని బలవంతంగా జై శ్రీరామ్ అని నినాదాలు చేయించారు. దాడి చేసిన వ్యక్తులు అతన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని ఏసీపీ తెలిపారు. ఈ విషయంపై విచారణ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, హైదరాబాద్ను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశంగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్లో సీఎం ప్రసంగిస్తూ హైదరాబాద్ ఇతర భారతీయ నగరాల కంటే న్యూయార్క్, లండన్, ప్యారిస్, టోక్యో, సియోల్ వంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలని ఉద్ఘాటించారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే నా లక్ష్యం. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలను సాధించడానికి హైదరాబాద్ను $600 బిలియన్ నగరంగా అభివృద్ధి చేయాలి. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో తెలంగాణను ప్రోత్సహించడానికి మాకు ఐఎస్బీ సాయం కావాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా, గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దాలన్నదే తమ ఆలోచనని ముఖ్యమంత్రి చెప్పారు. ఐఎస్బీలో ఉన్న వారంతా తెలంగాణ దేశానికి అంబాసిడర్లని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని 600 మిలియన్ సిటీగా మార్చేందుకు మీ అందరి సహకారం కావాలని కోరారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చను అన్నారు. కేవలం న్యూయార్క్, ప్యారిస్, లండన్తో పోల్చాలనుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీరంతా తెలంగాణలోని 2-3 ఏళ్లు పనిచేయాలని సూచించారు. తమ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల తరాలో మంచి జీతాలు ఇవ్వగలేకపోవచ్చు, కానీ మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్ను మాత్రం అందిస్తుందని చెప్పారు. ఒలింపిక్స్లో భారత్ దురదృష్టవత్తు స్వర్ణ పతకాలు గెలవలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఐఎస్బీ లీడర్షిప్ సమ్మిట్లో పిలుపునిచ్చారు. చెన్నై న్యూఢిల్లీ ప్రధాన రైలు మార్గంలోని కాగజ్నగర్, సిర్పూర్ టీ రైల్వే స్టేషన్ల మధ్య పెద్దబండ రైల్వే ట్రాక్పై ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. కౌటాల మండలం శీర్ష గ్రామ రైతు శ్రీకాంత్కు చెందిన 180 గొర్రెలు గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందాయి. తెల్లవారుజామున మేకల కాపరి నిద్రిస్తుండగా పక్కనే ఉన్న పొలంలో నుంచి రైల్వే ట్రాక్ పైకి గొర్రెల బంద పరిగెత్తడంతో 150 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. కొమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండలంలో రాత్రి వర్షం పడుతున్న సమయంలో గొర్రెల కాపర్లు నిద్రిస్తుండగా ఒక్కసారిగా పక్కనే ఉన్న రైల్వే పట్టాలపై గొర్రెలు, మేకలు చేరుకున్నాయి. అంతలోనే గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందాయి. చెల్లాచెదురుగా పడి మృతి చెందిన గొర్రెలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని
తమను ఆదుకునే దిక్కెవరని బోరుమని విలపించడం ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ప్రయాణికులను హెచ్చరించాడు. భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో తెలిపాడు. దేశంలో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పన్ను హెచ్చరికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాగా గత ఏడాది కూడా పన్ను ఇలాంటి బెదిరింపును జారీ చేయడం గమనార్హం. అంతేకాదు నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మూసివేస్తారని పన్నును తెలిపాడు. భవిష్యత్తులో ఆ విమానాశ్రయం పేరు కూడా మారుతుందని అన్నాడు. కాగా 2007లో స్థాపించిన సిక్స్ ఫర్ జస్టిస్ అనే మిలిటెంట్ సంస్థ వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా ఒకడు. ఈ సంస్థను 2019లోనే భారత్ నిషేధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ఊపా కింద భారత ప్రభుత్వం అతన్ని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. పన్నుకు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది. ఇదిలా ఉండగా అక్టోబర్ 17న పన్నును హత్య చేసేందుకు విఫలయత్నం చేసిన భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ అధికారిపై అమెరికా అభియోగాలు మోపింది. దీనిని న్యూఢిల్లీ నిరాధారణ ఆరోపణలను తోసిపుచ్చింది. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర స్థాయిలో విరుచుకుపడుతోంది. హెజ్బుల్లా రాజకీయ సైనిక కేంద్రాలే లక్ష్యంగా వరుస దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా పలువురు కీలక నేతలు చనిపోయిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై దాడులు ప్రారంభమైనప్పటి నుండి వైమానిక దాడులలో మరణించిన వారి సంఖ్య 2464కు చేరుకుంది. గాయపడిన వారి సంఖ్య 11,530 వరకు ఉందని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. శనివారం ఒక్కరోజే ఇజ్రాయెల్ దాడుల్లో 16 మంది మరణించగా 59 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. సౌత్ గవర్నర్ రేట్లో 11 మంది మరణించారని, 27 మంది గాయపడ్డారని, నబాటి గవర్నర్ రేట్లో 5 మరణించారని, 23 మంది గాయపడ్డారని, బేకా వ్యాలీ మరో 9 మంది గాయపడినట్లు జిన్నూవా వార్తా సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 23 నుండి ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాతో పోరాటం పేరిట లెబనాన్పై తీవ్రమైన వైమానిక దాడులకు పాల్పడుతుంది. ఇదిలా ఉండగా రానున్న కొద్ది గంటల్లో లెబనాన్పై పెద్ద ఎత్తున బాంబు దాడులకు పాల్పడనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లా మిలిటెంట్లు ఉండే ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగరీ హెచ్చరికలు జారీ చేశారు. కాసేపటికే బీరూట్లోని పలు ప్రాంతాల్లో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. శివారు ప్రాంతాల్లోని దాదాపు 11 ప్రాంతాల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. నగరంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనూ దాడులు జరిగాయి. మరోవైపు హెచ్చరికల నేపథ్యంలో బీరూట్లోని వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.